సనక సనందాదుల శాపం వల్ల 3 సార్లు విష్ణు విరోధులుగా జన్మించాల్సిన జయ విజయులు తమ మొదటి జన్మగా కృతయుగంలో హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులుగా ద్వితీగర్భాన్ని పుడతారు. హిరణ్యాక్షుడు రెండవ వాడు. హిరణ్యాక్షుడు తనకు దేవతల చేతిలో గాని మానవుల చేత గాని ఇంకా ఏ మృగం చేతిలో గాని మరణం రాకూడదని ఘోర తపస్సు చేసి బ్రహ్మ చేత వరం పొందుతాడు. వరబలంతో విర్రవీగి తనను ఓడించేవాడు భూలోకంలోనే లేరని దేవతలతో యుద్ధానికి దిగి వారిపై ఆధిపత్యం సాధిస్తాడు. అప్పటికి ఆగకుండా భూదేవిని రసాతలంలోకి తీసుకెళ్తాడు. దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకోగా ఆ శ్రీమన్నారాయణుడు శిష్ట రక్షణకై దుష్ట శిక్షణకై తాను స్వయంగా శ్రీ ఆదివరాహమూర్తిగా అవతరించి భీకరాకారుడై మహాపర్వత సమానుడై తన వాడి అయిన చేతులతో సముద్ర జలాన్ని చీల్చుకుని రసాతలంను చేరి భూదేవిని పట్టిన హిరణ్యాక్షును చూచి ఆగ్రహంతో అతి దట్టమైన మేఘ గర్జనలు చేయు ఘరఘరా శబ్దం చేస్తూ తన ఘోర దంతములపై నిలిపి అతి భయంకర వరాహ రూపంలో ఉన్న శ్రీహరిని హిరణ్యాక్షుడు అడ్డుకోగా ఇరువురు పరస్పర జయకాంక్షలతో రెట్టించిన సమరోత్సాహమున ఘోర రంకెలు వేయిచు మద వృషంబులలాగా మద గజంబులలాగా పోరాడారు. ఈ భీకర సంగ్రామంలో హిరణ్యాక్షుని అస్త్రశస్త్రములన్నీ వ్యర్థమైపోయాయి. చివరికి హిరణ్యాక్షుడు ద్వంద్వ యుద్ధమునకు దిగగా అంతటా ఆదివరాహమూర్తి శంఖచక్ర గదాధారుడై హిరణ్యాక్షుని వధించెను.